సో 'సైక్ సిద్ధార్థ' అంట సినిమా. ఎప్పుడొస్తుందో కూడా తెలీదు భయ్యా. ఇది మన సాయిగాడు చెప్పిండు డిసెంబర్ 12థ్ అంట సినిమా రిలీజ్. సో ఈ సినిమా ఏంటో తెలీదు నాకు. ట్రైలర్ అయితే వచ్చింది. సో మా సాయిగాడు చూడు బాగుందన్నాడు. సో చూసేద్దాం. అండ్ ఏమో నాకేది తెలియదు కాబట్టి వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకున్నారండి. லவ் காதல் பிரேமம் ఓకే. நான் உன்னை ரொம்ப காதலிக்கிற சித்தார்த் నువ్వు ఆ నుంచి పైసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చిల్లరగా నుంచి ఆడేడున్నారో తెలుసా రా నీకు? 1 year లో టాప్ కంపెనీ. ఓకే. బిజినెస్ మొత్తం నాకిపోయి ఆడ మురికి కాలంలో బస్తున్నాడు చెత్తలా. ప్రాఫిట్. ఓరే. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? మా వాడిది పిల్లేమన్నా పిల్లండి, చిన్న పిల్లేమన్నా కనిపించిందా? పెళ్లి లేదు బల్లి లేదు నడా. వాడెవడో కూడా నాకు తెలియదండి. వాడు లోఫర్ గాడు. ఓకే ఓకే ఓకే. భయ్యా మెడికల్ షాప్ ఎక్కడ? ఇక్కడ. ఇదో రోమియో, ఇదో జూలియట్. ఫోటోగ్రాఫ్. ఒక్క టైటానిక్ పోజ్. యా. ఏం రా జోకర్? అరే వాడి గుండు చూస్తే చాకు, ఒక చాకు ఉంటది కదా, ఆ చాకు తీసుకొని రుచి. ఓకే. ఇటు పక్క జెఫ్ బెజోస్ ఉంటాడు, ఇటు పక్క ఎలాన్ మస్క్ ఉంటాడు, మధ్యలో సిద్ధార్థ్ రెడ్డి. అయినా త్రిషా సెట్ మొహమార్ అది మన్సూర్ లంచ్ ఓడ్కరే. ఓహో బూతు అట్లా. నీ ఒక్కడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నావు సిద్ధార్థ్? నువ్వు ఆ అమ్మాయి కోసం గుండె పగిలి రోడ్డు మీద నగ్నంగా పరిగెత్తకపోతే నీ వల్లే ప్రాబ్లం వచ్చింది కదా, నువ్వే సాల్వ్ చేయి. నువ్వు వెళ్ళాలి వెళ్ళు, నా మ్యాటరే వేరు. సో ఓకే. సిద్ధార్థ్ రేవంత్ అంటే ఆర్య టు ఫ్రెండ్షిప్ రా మంది. సుకుమార్ ఏమనుకుంటారా? Man has enough for his needs but never enough for his greed. ఓకే. మీలాంటి యువకుడి కథ. స్పిరిట్ మీడియా కాబట్టి కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా. త్రిషాన్ వేసే తిడతాను. ఫిక్స్ రా, చేసేస్తాను రా. నీ అమ్మ, నేను త్రిషాన్ వేసేస్తా. సో అంటే బేసికలీ నాకేమనిపించింది అంటే చూసిన తర్వాత అట్లా సింపుల్ లైక్ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందో ఇది చేసిందో, కాకపోతే హీ కేమ్ బ్యాక్ యూనో కొంచెం స్టార్ట్అప్ అర్జున్ రెడ్డి టైప్. అట్లా అయిపోయి ఏట్రా ఇది, ఒరే ఏట్రా అది. ఓకే. సో వాళ్ళు ట్రైలర్లో చూపించారు పోయా, నేను కొత్తగా చూపెట్టాను మీకు. సో అట్లా అనుకున్నా కానీ సో అది పోయి ఏదో అవుతుంది. తర్వాత హీ బికమ్స్ టెక్నికల్లీ అర్జున్ రెడ్డి వైబ్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఫన్ అర్జున్ రెడ్డి, ఫన్ స్టైల్ అర్జున్ రెడ్డి, అంటే లైక్ గడ్డం ఎవ్రీథింగ్ అట్లా, తాగుడు వరల్స్, ఒక లవ్ స్టోరీ ఏదో ఉంది. కాకపోతే లైక్ ఒక పిల్లాడు తల్లిని మనడు వాటి కాల్ ఇట్ అవుతుంది, ఏదో సంథింగ్ అవుతుంది భయ్యా, ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాంటెంట్. సో అట్లా అయ్యే సిచ్యువేషన్లో ఏమవుతుంది మధ్యలో మళ్ళీ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మళ్ళీ వీనికి వెళ్తే వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి ఏదో అవుతుంది కాబట్టి వాడిని కొత్త పెళ్ళి ఉంటారుగా ఆబ్వియస్లీ బ్రైడ్ గ్రూమ్ ఎవ్రీథింగ్, అక్కడికి వెళ్ళి వీడు రచ్చ చేస్తున్నాడు. సంథింగ్ హ్యాపెండ్. సో మెయిన్లీ ఈ సిద్ధార్థ అనే క్యారెక్టర్కి ఏం జరిగిందని ఇంట్రెస్టింగ్ ఉంది. సో లెట్స్ సీ ఎట్లా ఉంటుందో చూడాలి. స్పిరిట్ మీడియా కాబట్టి వీళ్ళు ఇలాంటి సినిమాలు బాగా చేస్తారు, అది ఒకటి అనిపిస్తుంది. లెట్స్ సీ ఎట్లా ఉంటుందో. సో బాగుంటే హ్యాపీ. లైక్ ఇట్లాంటి చిన్న సినిమాలు ప్లీజ్ దీన్ని 2 గంటలు లాక్కండి ప్లీజ్. 1 hour 54 minutes లోపు లేపేసేయండి, అంటే 55, 56 అట్లా చాలు, అంతకంటే ఎక్కువద్దు. అనవసరంగా 2 గంటలు ఉండాల్సిన అవసరం లేదు సినిమా. ఈ మధ్యలో లైక్ మొన్న నేను అట్లా తక్కువ డ్యూరేషన్లో చూసిన సినిమా నాకు బాగా నచ్చింది అంటే మాత్రం ఇది మొన్న ప్రీ వెడ్డింగ్ షో, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నాకు నచ్చింది సినిమా, చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్స్ అన్నీ మంచిగా అనిపించినాయి. సో యా నాకైతే ఓకే అనిపిస్తుంది. చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో తెలియదు. ఐ డోంట్ నో ఎలా ఉంటుందో కూడా చెప్పలేను నేను. నాకు వాళ్ళందరూ సూపర్ ఆ రేంజ్ అయితే అనిపించట్లేదు, కానీ ఇంట్రెస్టింగ్ టు సీ ఎలా చూద్దాం. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేమా, 10,000 దాటేసేద్దాం. ఓకేనా, 10,000 దాటేసేద్దాం, ఇంకా కుమ్మేయడమే. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.